ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, శుభ్రం మంచి గెలిచారు, మంచి మెజార్టీ వచ్చింది. అప్పుడు నిజంగా అంటే అప్పుడు ఒక వర్డ్ బాగా మీకు వైరల్ అయింది, పొట్టు పొట్టు పొల్లు పొల్లు గెలిచారు గట్టిగా. ఓకే, ఎలా ఉంది సార్ పరిస్థితి? అంటే ఎమ్మెల్యేగా ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? నేను 76 నుండే ప్రజా జీవితంలో ఉన్నాను. నేను 76 77 అంటే పూర్తి స్థాయిలో. ఓకే, ప్రజలకు మనం సర్వీస్ చేయాలనే సంకల్పం నీకున్నప్పుడు నువ్వు ఏమైనా చేయగలుగుతావు. అవును. నేను ఒక సోషల్ వర్కర్గా, ఒక సామాజిక కార్యకర్తగా 77 నుంచి 2000 దాకా నేను ఆ కార్యక్రమంలో ఉన్నాను. నేను సామాజిక కార్యకర్తలు అంటే బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు, పేదరికలు ఉన్న వాళ్ళకు, విద్య లేని వాళ్ళకు, డొమెస్టిక్ సర్వెంట్స్కు, బాండెడ్ లేబర్స్కు, వీళ్ళందరూ కూడా నేను సర్వీస్ చేయాలనుకుని చేసిన కూడా. చదువులేని పిల్లలకు నేను ఇప్పటికి కూడా, చదువుకునే పిల్లలకు ఇప్పటికీ ప్రతి సంవత్సరం నేను ఎమ్మెల్యే అయినా కూడా, ఎమ్మెల్యే కాకముందు కూడా ప్రతి సంవత్సరం 50-60 మంది పిల్లలను నా ఖర్చులు పెట్టి హాస్టల్ స్కూల్లో జాయిన్ చేస్తాను ఇప్పటికీ. అది నాకు చాలా తృప్తినిచ్చింది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1977 అప్పుడు మాదిగోళ్ళు అంటే ముట్టుకునే వాళ్ళు గారు, సమాజం కొంచెం అన్టచబిలిటీ ఎక్కువ. ఓకే, కానీ ఆ టైంలో నేను అంబేద్కర్ జయంతి చేసి సమాజానికి అందరు కలిసి ఉండాలని వెలుగునిచ్చిన వ్యవస్థ అది. తర్వాత చిన్న చిన్న పిల్లగాళ్ళ జీతాలు ఉంచుకొని బాండెడ్ లేబర్స్, మనం ఇలా చూస్తాం, పల్లెటూరి పిల్లగాడ, పొసలగా, చెమ్మనగాడ, ఇలా మాభూమి శ్రేణి వాళ్ళ చూస్తాం. ఆ పరిస్థితుల్లో ఉన్న పిల్లలను కూడా నేను తీసుకొచ్చి హాస్టల్ జాయిన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ అప్పుడు మీరు నేను సోషల్ వర్కర్ ఉన్నప్పుడే నాకు ఒక సంస్థ ఉండే, అంటే ఒక క్రాస్ సంస్థ అనే ఒక సంస్థ ఉండే, క్రాస్ కాంప్రహెన్సివ్ ఆపరేషన్ రూరల్ అండ్ సర్వీస్ సొసైటీ అని ఉండే. ఆ సంస్థ ద్వారా నేను నైట్ స్కూల్ టీచర్, నేను రాత్రిబడి పంతులు 1977లో. ఓకే, నాకు రోజుకు ₹1 ఇచ్చేవాళ్ళు. ఓకే, కానీ అట్లా ప్రజలతో మమేకమై, తర్వాత జీతాలు ఉంటారు, మీకు తెలుసో తెలియదు. ఓకే, జీతగాలు ఉంటారు. ఆనాడు జీతాలు ఉంటే పూటకెళ్ళని పరిస్థితి, 24 గంటలు కష్టం చేసినా కూడా పూటకెళ్ళని పరిస్థితి. బో కోసం జీతాలు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేస్తుంటే నేను, వాళ్ళ పిల్లల్ని తీసుకుని హాస్టల్ జాయిన్ చేస్తుంటే నేను. ఈ విధంగా నేను సోషల్ వర్కర్గా చాలా సర్వీస్ చేస్తుంటే నేను. ఒక క్యాస్ట్ అని కాదు, ఎవరైనా పిల్లలు వస్తే నేను తప్పకుండా ఇవాళ నా ఊరిన దాదాపు 40 మంది పిల్లలు నేను జాయిన్ చేసి నా సొంత ఊర్లో. అట్లా నాకు సమాజానికి సేవ చేయాలని ఒక ఆలోచన ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ చరిత్ర, తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం, ఆ నేపథ్యంలో మా కుటుంబం కూడా ఆ నేపథ్యం సంతరించుకుంది. తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో ఆనాడు విరోచితమైన పోరాటం, ప్రపంచ దేశాలనే కదిలించిన పోరాటం అది తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం. ఓకే, ప్రజలంతా ఏకమై స్పందించింది. రోడ్డు మీదకి వచ్చి, బజార్లకు వచ్చి, బర్షలు అందుకొని, గొడ్డలు అందుకొని, రాళ్ళు అందుకొని, ఏది ఉంటే అది నైజాం మీద తిరుగుబాటు చేసిన సందర్భం తెలంగాణకు చరిత్ర ఉంది. అందుకోసమని మన తెలంగాణ మనకు కావాలని ఆనాడే 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని నినాదం వెళ్ళింది ఇక్కడ. ఆ తర్వాత ఆంధ్ర నుంచి, మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయిన తర్వాత వాళ్ళు కర్నూలులో రాజధాని పెట్టుకొని టెంట్లు వేసుకొని రాజ్యం వెళ్ళింది. ఆ తర్వాత చిన్నగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒకటిగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రతిపాదించిందో, ఆంధ్రలో ఉన్న నాయకులు బెజవాడ గోపాలరెడ్డి గారు కానీ, ఎన్జి రంగా కానీ, కేఏ రంగా, తర్వాత కాసు బ్రహ్మాందరెడ్డి, ప్రకాశం పంతులు, వీళ్ళందరూ కూడా బలంగా మనం ఆంధ్రలో తప్పకుండా తెలంగాణ కలవాలని చెప్పి ఆనాడు కేంద్రాన్ని ఒప్పించి 1956లో ఆంధ్ర తెలంగాణ ఒకటై, ఆనాడు తెలంగాణ ఆంధ్రనే పేరు పెడదాము అని చెప్పి ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి, రైలు ఎక్కి ఢిల్లీ పోయారు. ఢిల్లీ పోతారు, కాడిపోతారు, తెలంగాణ ఎగిరిపోయింది, ఆంధ్రప్రదేశ్ అయింది అది. ఓకే, అప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజానికి ఇక్కడ ఒళ్ళు మండింది, మా తెలంగాణ పేరు ఎక్కడ బాయరని. అప్పుడే మా తెలంగాణ పేరు ఎక్కడ బాయరా, మీరు ఏంద్ర చేసిందని. అయినా కూడా తెలంగాణ పేరు లేదు, ఊరు లేదు అనుకున్నారు వాళ్ళు. కానీ తెలంగాణ ఎప్పుడు కుంపటిలాగా రగులుతూనే ఉంటుంది. ఆ రగులుతున్న తెలంగాణలో ఎంతోమంది అమరవీరులు వాళ్ళ త్యాగం, బలిదానం, కాల్చివేయబడి, కూల్చివేయబడి,
తెలంగాణ రావాలి, మా తెలంగాణ మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలి, మా ఆత్మగౌరవం మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలి అని చెప్పి ఆనాడు పోరాటం జరిగినాయి. 56 నుంచి మళ్ళీ జెంటిల్మెన్ అగ్రిమెంట్ కూడా అలాడు వాళ్ళు తుంగలు దొక్కేసిండ్రు. వాళ్ళు పెద్ద మనుషుల ఒప్పందం, దాన్ని కూడా తుంగలు దొక్కేసినా కూడా ఇక ఏం కాదులే అనుకొని ఏదో కలిసిపోయినగా అనుకున్నాం. కానీ తెలంగాణ మాది మాకు కావాలి ఎప్పుడు అనుకుంటూనే ఉంది. కనుక 69లో కాసు బ్రహ్మానందరెడ్డి కసాయి తూటాలకు తెలంగాణను అణిచివేస్తానని, తెలంగాణను తూడ్చేస్తానని, తెలంగాణ పేరునే మార్చే విధంగా చేస్తానని చెప్పి కాసు బ్రహ్మానందరెడ్డి కలలుగా అన్నాడు. 372 మంది విద్యార్థులను కలిసి చంపారు. అది ఉద్యమం, అది పోరాటం, అది ఒక చరిత్ర. కానీ ఉద్యమం ఆగలే. 69 నుండి నేను ఆయన 7th క్లాస్ చదువుతున్నా. 69లో నేను కూడా 2 దెబ్బలు పడ్డా మా మోత్కూర్ హై స్కూల్లో చెరుకట మీద, జ్ఞాపకం. అందుకోసమని నేను కూడా తెలంగాణ అన్నందుకు మలిదశ తెలంగాణ ఉద్యమం 96లో మారోజు ఈరన్న, 90 గద్దర్. అందుకే తెలంగాణ అన్నందుకే కదా గద్దర్ మీద కాల్పులు జరిగినాయి కదా. కనుక ఎంతో మందిని తెలంగాణ అన్నందుకు నక్సలైట్ల పేరు మీద ఎంతో మందిని కాల్ చేసింది ఆంధ్ర సర్కార్. కాల్ చేసి కూల్చేసినా కూడా ఎక్కడ కూడా ఈ తెలంగాణ నినాదం ఆగిపోలే. అది 2096 నుంచి 2099లో చంద్రబాబు నాయుడు కరడు ఛార్జీలు పెంచితే బషీర్బాగ్ చౌరస్తాల కాల్పులు జరిగినాయి. 4 మంది 4 చనిపోయారు, కామ్రేడ్ సమరవీరులైన. అయినా కూడా తెలంగాణ ఉద్యమం ఆగలే. అప్పుడు వేలాది మంది తెలంగాణ మేధావులందరూ కూర్చొని కేసీఆర్ని కూర్చొని పెట్టుకొని తెలంగాణ ఏర్పాటు కావాలి, కేసీఆర్కి అప్పుడు మంత్రి పదవి కనుక ఇస్తే, చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తే ఈ తెలంగాణ తెలంగాణ రాకపో అక్కడనే ఉంటుండే. ఆయనకు అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆయన కేసీఆర్. అయితే అందరు కూర్చొని తెలంగాణ మనకు స్టార్ట్ చేద్దాం, తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేద్దాం, ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ సాధించుకోవాలి, మనకు ఎన్నోసార్లు డోకా తిన్నాం అంటే ఆ తెలంగాణ ఉద్యమం అట్లా జరిగింది. రోజు ఎప్పుడు తెలంగాణలో ఎప్పుడు ఎన్కౌంటర్లు, పీపుల్స్ వార్ ఎన్కౌంటర్, పోలీసుల హత్య, పోలీసుల ఎన్కౌంటర్ ఇదే ఉండే. తర్వాత ఏ ఆఫీస్ పోయినా కూడా అందులో ఉంటుండ్రి, ఎక్కడ పోయినా కూడా వాళ్ళే ఉంటుండ్రి, సోషల్ వర్కర్లు వాళ్ళే ఉంటుండ్రి, కంపెనీలు వాళ్ళే ఉంటుంది, ఎక్కడ చూసినా వాళ్ళే పెడతానే ఉండేది. కనుక తెలంగాణ రావాలి, మన నీళ్ళు మనకు కావాలి, మన ఆత్మగౌరవం మనకు కావాలని చెప్పి నాకు అప్పుడు అవగాహన ఉండి నేను టీఆర్ఎస్లో చేరాను. 2021 తారీఖు నాడు నేను టీఆర్ఎస్లో చేరాను. అక్కడ నుండి అలపెరగని పోరాటం నాకు. నాతో డబ్బులు లేకున్నా ఏం లేకున్నా వాళ్ళు పార్టీ నాకు సాయం చేయకున్నా కూడా నేను 2021లో మా భార్యను, మా మిసెస్ను, మా సహచరిని మోత్కూరు ఉమ్మడి మండలానికి జడ్పీటీసీగా నిలబెడితే 7,800 ఓట్లు వచ్చినాయి. ఓకే. అప్పుడు నాగలబట్టి రైతు గుర్తు. అయితే ఒక మాదిగా క్యాండిడేట్ ఆనాడే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలు నిలబడ్డాక ఈ పార్టీ నాకెందుకు నాయన, ఈ పార్టీ వెళ్ళిపోతుండే. కానీ నాకు ఆలోచన, నాకు కాన్సెప్ట్, నాకు గురి, నాకు గోల్, తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరాలి. ప్రాణాలు పోయినా ఏం లేదు, పోతాయి. ఇవాళ పోతే ఇంకోటి పుడతాడు. ఎక్కడ ఉద్యమాలు ఆగాయి, సామెలు చచ్చిపోతే ఇంకోటి వస్తాడు, ఇంకోటి వస్తే ఇంకోటి వస్తాడు. ఇది చిరకాలంగా రొటీన్ జరిగే వ్యవస్థ. ఇది దోపిడీ ఉన్నంత వరకు తిరుగుబాటు జరుగుతుంది. దోపిడీ అణచివేత ఉన్నంత వరకు ఎప్పుడు తిరుగుబాటు జరుగుతుంది భారతదేశంగా, ప్రపంచంలో ఎక్కడైనా. అందుకోసమనే వీళ్ళు ఎంత అణచివేయాలన్నా కూడా తెలంగాణ సాధించాలనే సంకల్పం నాకుంది. కాబట్టి నేను ఆ టీఆర్ఎస్లో చేరిన. టీఆర్ఎస్లో చేరి కూడా నా చెమట సుక్కలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మా తుంగతుర్తి నియోజకవర్గాలు ప్రతి ఊరు, ప్రతి రోడ్డు మీద నా అడుగులు ఉంటాయి, ప్రతి ఊర్లో నా చెమట సుక్కలు ఉంటాయి. అంత కష్టం చేసిన నేను. 2008 నుంచి 2014 వరకు నేనే ఇన్ఛార్జిని తుంగతుర్తికి. నేనే ఇన్ఛార్జిని. 112 నియోజకవర్గ 112 గ్రామ పంచాయతీలలో 2013లో స్థానిక సంస్థ జరిగితే
43 సర్పంచ్ని నేను గెలిపించిన. బా బా సూపర్. గెలిపిస్తే అప్పుడే నేను అందరూ అనుకున్న సామెలను ఎమ్మెల్యే అవుతారా.